నా భర్త యొక్క హృదయంలో నాకు మాత్రమే స్థానం ఉండాలి. నా భార్య యొక్క స్థానంలో నాకు మాత్రమే స్థానం ఉండాలి. నా పిల్లలు నన్ను మాత్రమే ప్రేమించాలి. నా తల్లిదండ్రులు నన్ను మాత్రమే ప్రేమించాలి. ఫర్ ఎగ్జాంపుల్, 5వ సంవత్సరం ఉన్నటువంటి ఆ బాబుని గనక ఎత్తుకున్నారనుకోండి. ఆ బాబుని ఎత్తుకొని, "ఒరేయ్! నిన్ను ఎత్తుకోను" అనేసి ఆడిని కింద దింపేసి ఇంకొకళ్ళ పాపని ఎత్తుకున్నారనుకోండి, ఆడు ఊరుకోడు. ఊరుకుంటాడా? ఏడ్చేస్తాడు. అవునా కాదా? ఏడుస్తాడా లేదా? ఎందుకు ఏడుస్తాడు? నాకు చెందవలసినటువంటి ఆ ప్రేమ నా తల్లి ఇంకొకళ్ళకి ఇవ్వకూడదు. నాకు చెందవలసినటువంటి ఆ ప్రేమ నా తండ్రి మరొకరికి ఇవ్వకూడదు. ఎన్ని నేర్చుకోవచ్చండి మన జీవితాలలో, మన చుట్టుపక్కల జరిగేటువంటి పరిస్థితులను బట్టి ఎన్నో నేర్చుకోవచ్చు. కాబట్టి ఈ విధంగానే దేవుడు బలి అర్పణ కోరేవాడు కాదు గానీ, మనకిష్టమైనది ఆయన బలిపీఠం మీద అర్పించాలి. అది డబ్బైనా, మనుషులైనా, ప్రాంతాలైనా, ఏదైనా వస్తువులైనా, దేవుని కంటే ఏది ఎక్కువగా ప్రేమించినా అది నీ జీవితంలో విగ్రహము. దేవుడి విగ్రహారాధనని ఇష్టపడేవాడు కాదు. మన జీవితాలలో ఏది విగ్రహంగా చేసుకున్నాం, దేవుని స్థానాన్ని ఏది భర్తీ చేస్తుంది,